చంద్రబాబు నాయుడు గారు పోతూ మాకు గిఫ్ట్ గా ఇచ్చింది ఏం తెలుసా? ఇన్ని లైబిలిటీస్. పవర్ కంపెనీలకు మాత్రమే డిస్కాములు పవర్ కొన్నాయి. కొనిన ఆ కంపెనీలకు డబ్బులు ఇలా 21,541 కోట్ల రూపాయలు కరెంటు సప్లై చేసిన డబ్బులు ఇలా. అవి కాక 42,183 కోట్ల రూపాయలు లైబిలిటీస్ మాకు ఇచ్చిపోయినాడు, బకాయిలు పెట్టిపోయినాడు. మేం కట్టినాం. ఉపాధి హామీ బకాయిలు 2,340 కోట్లు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన 2 డిఏలు బకాయిలు పెట్టాడు. ఆరోగ్యశ్రీ బకాయిలు 680 కోట్లు, ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు 2,800 కోట్లు, రైతులకు ధాన్యం సేకరణ బకాయిలు 960 కోట్లు, విత్తన బకాయిలు 384 కోట్లు, క్రాప్ ఇన్సూరెన్స్ బకాయిలు 500 కోట్లు, చివరకు పిల్లలకు మధ్యాహ్న భోజనం వండే ఆయాలకు కూడా బకాయిలు, పిల్లలకి ఇచ్చే కోడిగుడ్లు అమౌంట్ కూడా బకాయిలు. చంద్రబాబు నాయుడు గారు బకాయిలు పెట్టినవన్నీ ఎక్కడెక్కడ ఏమేం పెట్టాడని చెప్పి ఒకసారి చూసుకుంటా పోతా ఉంటే ఏకంగా 42,183 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు మాకు గిఫ్ట్ గా బకాయిలు పెట్టి మాకు ఇచ్చిపోయినాడు. ఎవరైనా కూడా ఈ స్థాయిలో బకాయిలు పెట్టరు. కానీ కొద్ది గొప్ప బకాయిలు అనేవి జనరల్ గా స్పిల్ ఓవర్ ఉంటాయి. ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి న్యాచురల్ గానే అప్లోడ్ అయిన బిల్స్ కొన్ని స్పిల్ ఓవర్ అయి కొన్ని బకాయిలు ఉండడం సర్వసహజం. ఇది మామూలుగానే జరుగుతూ ఉంటుంది, మామూలుగానే క్లియర్ అవుతా పోతా ఉంటుంది.